దగ్గరకు వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా సినిమాలు చూసి ఆనందించే వాతావరణం ఉండాలి, కానీ మరీ జోబులు గుల్ల చేసే స్థాయి అయితే ఏర్పాటు చేయకూడదని మేము అంటున్నాం. బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేశారు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్. రేపొద్దున్న ఏపీ ప్రభుత్వం కూడా పూర్తి మద్దతు తెలుపుతుంది ఇవాళ రోజున తెలుగు పరిశ్రమకి. ఇవాళ రోజున కేవలం ఈ రాష్ట్రానికి పరిమితం కాకుండా ఓన్లీ ఏపీలో బెనిఫిట్ షోలు వేసారనుకోండి, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దిగాలి. ఎందుకంటే పన్నుల రూపంలో తెలుగు పరిశ్రమ నుంచి తెలంగాణ గవర్నమెంట్కి వెళ్ళేది చాలా ఎక్కువగా ఉంది. అది ఒకసారి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించుకొని ఆ నిర్ణయం ఏంటనేది ఒకసారి ఆలోచించుకొని పరిశ్రమకు అండగా ఉండాలి, పరిశ్రమలో కార్మికులకి కొన్ని వెసులుబాట్లు కల్పించాలి. మీరు చెప్పేది ఇది, కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆ టైంలో ఎవరున్నా అలాగే తీసుకుంటారు, ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్ అని చెప్పి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారే మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఈ రోజున తెలంగాణ గవర్నమెంటు తెలుగు ఇండస్ట్రీకి సపోర్ట్గా ఉంటాము అని చెప్పి వాళ్ళు ముందుగా ప్రకటించడం జరిగింది. మేము ఎప్పుడు కూడా వాళ్ళకి ఉంటుంది, దిల్ రాజు గారు కూడా బయటకు వచ్చి మాకు సపోర్ట్గా ఉంటారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున తెలుగు ఇండస్ట్రీకి సపోర్ట్గా తెలంగాణ ప్రభుత్వం లేదనే మాటను మనం అవాస్తవంగా చూడొచ్చు. ఎందుకంటే సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే తెలంగాణ గవర్నమెంట్ అండగా ఉందని చెప్పిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఫ్యూచర్లో ఏం జరుగుద్దా, కొంత వెసులుబాటు ఏమైనా కల్పిస్తారా అనేది తెలియదు, కానీ జనాల్లో విపరీతంగా ఎవరైతే బాబు హాస్పిటలైజేషన్లో శ్రీతేజ్ ఉన్నాడో, లేదంటే ఎవరైతే రేవతి గారు ఆవిడ చనిపోయిన ఆవిడ ఉన్నారో, ఇలాంటి సున్నితమైన అంశాల మధ్య ఇప్పుడున్న సిచ్యువేషన్కి గేమ్ చేంజర్ అనే మూవీకి మాత్రం ఇప్పుడు ఇది ఒక ఎదురు దెబ్బగా అనుకోవచ్చు కలెక్షన్స్ విషయంలో. అదే స్వామి నేను చెప్తున్నాను, ఇక్కడ విషయం ఏంటనేది పూర్తి బాధ్యత కేవలం ఆ రోజు పుష్ప 2కు సంబంధించిన యూనిట్ వారిదే కాదు, థియేటర్ యాజమాన్యానిదిగా కాదు, A11 స్థాయిలో ఉన్న అల్లు అర్జున్ గారిదే కాదు. అక్కడ చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం కూడా చాలా వరకు ఉంది. ఎందుకంటే వీళ్ళు పర్మిషన్ ఇవ్వాల, 2వ తారీఖు అనేది 2వ తారీఖు వీళ్ళు పర్మిషన్ పెట్టుకుంటే 3వ తారీఖు క్యాన్సిల్ చేశారు. 4వ తారీఖు అక్కడ అల్లు అర్జున్ గారు వచ్చారు, రేవతి గారు ఆ రోజు సాయంత్రం మరణించారు. శ్రీతేజ్ కొంచెం ఆపస్పర్క స్థితిలోకి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ కూడా కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుండేది. అక్కడెక్కడో ర్యాలీ నుంచి వచ్చే అల్లు అర్జున్ గారిని వీళ్ళు వెనక పంపించేస్తే ఇంకా వేరేగా ఉండేది కదా. రైట్. కానీ ఒక నిమిషం థియేటర్లో 2 గంటలు సినిమా కూర్చొని ఆయన ఆనందించిన తర్వాత ఎప్పుడో 12 గంటలు ఆ టైంలో బయటికి పిలిచి మీరు వెళ్ళండి అని చెప్పేసి తీసుకొచ్చారు ఒత్తిళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడేది ఏంటంటే రేపొద్దున్న సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా టికెట్ల రేట్లు ఉండాలి, సామాన్య ప్రజానికి కూడా రక్షణ ఇచ్చేటట్టుగా ప్రభుత్వాలు సపోర్ట్ చేయాలి. తెలుగు పరిశ్రమలో కూడా ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలే కాదు, చిన్న స్థాయి సినిమాలను కూడా ప్రభుత్వాలు తెలపాలి, మద్దతు తెలపాలి. రైట్. మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత వేరే మహిళ సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి జనసేన నాయకులకి, అమ్మా న్యూస్ వీక్షకులకి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. కృష్ణవేణి గారు, ఏంటి హ్యాపీ న్యూ ఇయర్ అంతా మీ గోదావరి జిల్లాలోనే కనబడుతున్నట్టుంది, పండగ వాతావరణంతో పాటు మెగా పండగ తీసుకొచ్చినట్టున్నారు, ఏంటి ఎలా జరుగుతుంది అక్కడ? సార్ మీరు చూడొచ్చు, పండగ అంటే సంక్రాంతి ఆల్రెడీ మాకు సంబరాలు స్టార్ట్ అయిపోయిందంటే నిన్న నుంచి కూడా అలా యూనిట్ సభ్యులు రావడం కానీ, అక్కడ మెగా ఫ్యాన్స్ కి సంబంధించినటువంటి అధ్యక్షులు రావడం కానీ, వీళ్ళందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇవాళ జరిగేటువంటి ఈవెంట్ కి సంబంధించి. చాలా వరకు ఆల్రెడీ మా గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఎప్పుడైతే చూసామో, జనసేన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ రోజు ప్రతిరోజు సంక్రాంతి కింద ఉంది సార్ మా గోదావరి జిల్లాలో అయితే మాత్రం. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా ఈవెంట్ ఇక్కడ పెట్టడం అనేది ఇంకా సంతోషంగా ఉంది. సంక్రాంతి సంబరాలు ఏకంగా 10 days జరుపుకునే విధంగా ఉన్నట్టుగా ఉంది సార్. ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వస్తున్నారో, ఇది అందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇప్పుడు ఈ రాజమండ్రి వైపు చూస్తున్న పరిస్థితి. మరి గేమ్ చేంజర్ మూవీలో ఇంకొకటి కూడా వినబడుతుంది, సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ బియ్యానికి సంబంధించిన ఏవైతే చేశారో, అక్రమ రవాణాను అడ్డుకున్నారో, దానికి సంబంధించే ఓపెనింగ్ షాట్లో ట్రైలర్లో
బియ్యానికి సంబంధించి ఒక డైలాగ్ పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు బయోపిక్ తీస్తున్నారా ఏమన్నా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ బయోపిక్ ఉందా, పవన్ కళ్యాణ్ గారి షేడ్స్ ఏమన్నా దీనిలో కనబడతాయని ఒక ఆసక్తి అయితే సర్వత్రా నెలకొంది. మరి దీనిలో అలాంటి ఏమైనా ఉన్నాయంటారా, మీరేమనుకుంటున్నారు? ఏమో తెలియదండి, ఇంకా మూవీ థియేటర్కి రాలేదు. కాకపోతే ట్రైలర్ చూస్తే మాత్రం అదిరిపోయింది సార్. ఎక్సలెంట్. అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక యువకుడు కలెక్టర్ అవ్వడం కానీ, ఆ తర్వాత పొలిటీషియన్స్ కి కొంతమంది అధికారులకి మధ్య జరుగుతున్నటువంటి వారు, అంటే ఒక మంచి కాన్సెప్ట్ సార్. ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ కి అవసరమైనటువంటి మూవీగా అనిపించింది మాకైతే మాత్రం. ఏంటంటే రంగస్థలం, మగధైర లాంటి సినిమాలు చాలా ఎంత వ్యాలిడ్ గా ఉంటాయో తెలుసండి రామ్ చరణ్ గారివి. అంటే వినికిడి లోపం ఉన్నటువంటి ఒక వ్యక్తిని హీరోగా ప్రొజెక్ట్ చేసినప్పుడు కూడా అందులో అద్భుతమైనటువంటి నటన కనబడాల్సినటువంటి వ్యక్తి రామ్ చరణ్ గారు. అంటే అంటే మామూలుగా మిగతా హీరోలు నటించడం వేరు, చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్ తో పుట్టినటువంటి రామ్ చరణ్ గారు అలాంటి క్యారెక్టర్ చేయడం అనేది ఇప్పటికీ కూడా అదే గుర్తొచ్చి, చిట్టుబాబు అనే క్యారెక్టర్ చూస్తే రంగస్థలం, రాజకీయాలు గుర్తొచ్చినా ఏదైనా సరే కానీ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది సార్. అందులో ప్రతి క్యారెక్టర్ కూడా అలా ఉంటది. అలాగే ఇవాళ మనం చూసుకుంటే ఇది గేమ్ చేంజర్ కూడా సేమ్ యాజ్ యూజువల్. ఒక సాధారణ మధ్యతరగతి యువకుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి తర్వాత వచ్చినటువంటి ఒత్తిడిని తట్టుకుని దాన్ని ఎదిరించే క్రమంలో అన్నట్టుగా ఉంది సినిమా. అంటే చిరంజీవి గారి సినిమా ఎప్పుడు కూడా మెసేజ్ ఓరియంటెడ్ గానే ఉంటుంది. ఇప్పటికీ కూడా మేము చూస్తుంటాం సార్. విజేత లాంటి సినిమాలు కానీ, ఆలయ శిఖరం కానీ, మా చిన్నప్పటి నుంచి టీవీలో చూసినప్పటికీ ఇప్పటికీ ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం. మళ్ళీ చిరంజీవి గారి ఠాగూర్ కానీ ఇవన్నీ తర్వాత ఆయన పెద్ద అయ్యాక కానీ, మేము చిన్నప్పటి నుంచి చూసి అడవి దొంగ, కొండవీటి దొంగ ఇటువంటి సినిమాలు చాలా బాగుంటాయి సార్ చిరంజీవి గారి కూడా. గేమ్ చేంజర్ లో కూడా చిరంజీవి గారు మళ్ళీ రిపీట్ అవుతారా అన్నట్టుగా కనిపిస్తుంది సార్ ఇదైతే మాత్రం. ఓకే, గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు రాజమండ్రిలో ఒక లక్షలాది మంది అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉంది. మనకు రీసెంట్గా తెలుసు పుష్ప ఇన్సిడెంట్ జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగినాయో మనకు తెలుసు. అక్కడ క్రౌడ్కి క్రమబద్ధీకరించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరి పోలీసులు హ్యాండ్ ఓవర్లో ఉంది, మరి ఏ రకంగా అక్కడ భద్రతా ఏర్పాట్లు జరిగినాయని అనుకోవచ్చు? భద్రతా ఏర్పాట్లు అయితే చాలా కట్టుదిట్టంగా చేస్తున్నారండి. అలాగే మెగా అభిమానులకు సంబంధించినంత వరకు వాళ్ళందరూ కూడా చాలా మంది వాలంటీర్స్ గా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి కానీ, ఎక్కడికక్కడ ఎవరికి కేటాయించిన ప్లేస్ లో వాళ్ళని కూర్చోబెట్టడానికే ఏ ఈవెంట్ చేసినా కానీ సార్ చాలా పకడ్బందీగా చాలా కట్టుదిట్టంగా చేస్తారు. డిప్యూటీ సీఎం గారు కూడా వస్తున్నారు. అంటే ఈ క్రౌడ్ అనేది విపరీతంగానే ఉండబోతుంది. కాకపోతే ఎక్కడికక్కడ అప్రమత్తంగా అయితే మాత్రం ఉండి ఈ ఈవెంట్ అయితే మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది సార్. అలాగే ఎక్కడ కూడా భద్రతా వైఫల్యాలు తలెత్తకుండా మాత్రం పోలీసు వారు కూడా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నాం మేము. అది చూడాలి సార్, వెయిట్ చేసి చూడాలి. అపార్ట్ ఫ్రమ్ దట్, కృష్ణవేణి గారు ఏంటి పిఠాపురంలో ఏం జరగబోతుంది? పిఠాపురాన్ని కంచుకోటగా మార్చుకున్న పవన్ కళ్యాణ్ గారు రానున్న జనసేన ఆవిర్భావ సభల్లో 12, 13